తెలివి తక్కువ తల్లుల వలన సమాజంలో రౌడీలు తయారవుతున్నారు. తెలివి తక్కువ తల్లుల వలన సంఘ విద్రోహ శక్తులు తయారవుతున్నారు. అమ్మ కరెక్ట్గా ఉంటే సమాజం కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడ తెస్తామండి పౌలు లాంటి వాళ్ళని, తిమోతి లాంటి వాళ్ళు, సమీర్ లాంటి వాళ్ళని? ముందు హన్నాలు కావాలి కదా, యునికేలు కావాలి, అప్పుడు తిమోతిలు వస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, స్త్రీలను ముందు పిలవండి బాబు. వాళ్ళు వాళ్ళ పిల్లలకి గొడవాడుకోవడం నేర్పొద్దు, కానీ దేవుని సన్నిధిలో రోదనము చెయ్య నేర్పించాలి. హన్నా ఒక స్కూల్ పెట్టి నేర్పలే ప్రార్థన చేయడం, ఆమె మాదిరి చూపడం ద్వారా నేర్పించింది. స్త్రీ మీద చాలా గొప్ప బాధ్యత ఉంది. ఎంత బాధ్యత అంటే నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయడంలో నేను చెబుతున్నాను క్యాల్కులేటివ్గా 90% బాధ్యత స్త్రీలది, ఒక్క 10% పురుషుడు. 90% నెక్స్ట్ జనరేషన్ని భక్తులుగా, సాత్వికులుగా, సజ్జనులుగా, విశాల హృదయులుగా తయారు చేసే బాధ్యత 90% ఆడోళ్ళదే, ఒక 10% పురుషులది. ఈ 10% బాధ్యత మోసే పురుషుల్ని కూడా తయారు చేసే బాధ్యత ఇంకొక స్త్రీదే. అందుకే మానవ సమాజానికి ఆధారం స్త్రీ.